అందరికీ నమస్కారం. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే రైతులందరికీ కూడా ఏదంటే అందరికీ వాటరు ఇప్పుడు ఎంతో అత్యవసరంగా ఉంది. ఈ వాటరు మనం ఎక్కడైతే డిశ్చార్జ్ చేస్తున్నామో అక్కడ నుంచి ఈ కాలువల్లో అంతకుముందు గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల అనేకమైనటువంటి జంబు ఆ తర్వాత చెట్లు పెంచిపోయి మనం అక్కడ ఉదాహరణకు 100 క్యూసిక్లు పంపుతుంటే అది ఒక 30-35 క్యూసిక్లు కూడా రావడం లేదు. దీనంతా ఈ సమస్యను రైతులు దృష్టికి తీసుకొస్తే మేము నిమ్మల రామానాయుడు గారితో అధికారులతో మాట్లాడి తర్వాత తుంగభద్ర హెచ్ఎల్సీ చైర్మన్ అందరూ కలిసి దీనికి పరిష్కారంగా కొంత నిధులు పులివెందుల ప్రాంతానికి కేటాయించి ఎక్కడా కూడా దాదాపు 1 కోటి నుంచి 1,20,00,000 నిధులు స్పెండ్ చేసి ఎక్కడ కూడా కాలువలన్నీ కూడా శుభ్రం చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ లింగాల డీప్ కట్లో ఒక 4-5 రోజులు పని ఉంది. ఆ పనిని పర్యవేక్షించేదానికి కూడా ఇక్కడికి వచ్చాం. ఈ 4-5 రోజుల్లో ఈ డీప్ కట్ ప్రాంతంలో కనుక ఈ జమ్ము ఇదంతా కనుక క్లీన్ చేస్తే ఇంకా మొత్తం పులివెందుల్లో ఉండే తర్వాత లింగాల రైట్ కెనాల్ కావచ్చు పీబీసీకి సంబంధించింది అంతా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేని పని ఇప్పుడు టైలెండ్కు అంటే వేంపల్లిలో ఉండే నందిపల్లె చెరువుకు నింపి అక్కడి నుంచి ఒక 10 రోజుల్లో చిన్న చిన్న మరమ్మతులు చేస్తే అక్కడి నుంచి కూడా పాపాగ్ని నదికి పోయి ఆ చింతరాంపల్లె అక్కడ ఉండే ఆకుతోటల రైతులు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియ మేమంతా కూడా మొదలు పెట్టడం జరిగింది. వాస్తవంగా ఇదంతా కూడా ఈ మెయింటెనెన్స్ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించే దిశగా కూడా హెచ్ఎల్సీ చైర్మన్ కానీ నిమ్మల రామానాయుడు గారితో వాళ్ళతో మాట్లాడి సీఎం గారు కూడా పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ఈ అప్పుడప్పుడు మోటార్లు కాలిపోవడము దానికి మళ్ళీ రిపేర్ చేయడము దాని గురించి రైతులు ఆందోళన చెందడం ఇదంతా కూడా లేకుండా ఒక 10-15 ఏళ్ళు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మోటార్లు కానీ మెయింటెనెన్స్ కానీ రాకుండా విధంగా కూడా కొన్ని ఎస్టిమేట్లు ప్రపోజల్స్ తయారు చేసి సీఎం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. అందులో ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా రైతులందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కాలువలు బారలేరు. మన పులివెందుల ప్రాంతంలో ఈరోజు కాలువలు బారే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి దాన్ని చాలా నీట్గా ఎవరికి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా వేంపల్లిలో ఉండే పత్తి రైతులు కూడా ఈరోజు ఆనందంగా పత్తి అంతా ఉడుపుకుంటారంటే దానికి కారణం మనం చేసిన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వలన ఎక్కడికక్కడ ఏ రైతుకు ఇబ్బంది లేకుండా 1 ఎకరా పత్తి రైతు కూడా నాకు నీళ్ళు అందక నా పంట చెడిపోయిందని ఈరోజు కంప్లైంట్ లేదు. అంత సిస్టమేటిక్గా ఈరోజు మేము కానీ మా టీం కానీ మా అధికారులు కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకుపోయి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఒక 10 సంవత్సరాలు మోటార్లు కాలిపోయేటి ఇది లేకుండా ఒక 15-20 కోట్లతో ఎస్టిమేట్లు కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా రైతులందరికీ మేము చెప్పబోయేది ఏంటంటే ఈ సంవత్సరం ఎలినా ప్రభావం ఉందంటున్నారు. దాన్ని చూసుకొని నీటి వాడకం కూడా కొంచెం అత్యవసరంగా ఏదైతే అవసరమైతే వేస్ట్ చేయకుండా దాని నీటి వనరులను కూడా మనకు నీటి లభ్యతను బట్టి మీరు దాన్ని ఉపయోగించాల్సిందిగా కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.